ఎవ్వరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం మోడీ సర్కార్‌కి అలవాటు. అందులో భాగంగా గవర్నర్ల మార్పు అన్నటువంటిది 9 రాష్ట్రాలకు గవర్నర్లు నియమిస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులో తెలంగాణకి త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మని నియమించడం అన్నది కీలకం. జార్ఖండ్ గవర్నర్‌గా తెలంగాణ, పుదుచ్చేరికి ఇన్ఛార్జిగా సేవలందిస్తున్న సిపి రాధాకృష్ణన్‌ని మహారాష్ట్రకి బదిలీ అయ్యారు. జార్ఖండ్ గవర్నర్‌గా, అట్లాగే తెలంగాణ, పుదుచ్చేరికి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన తీసుకెళ్లి మహారాష్ట్రకి బదిలీ చేశారు. ఛత్తీస్గఢ్ గవర్నర్గా రామెన్ డెకా నియమితులయ్యారు. కేంద్ర మాజీ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ జార్ఖండ్ గవర్నర్ అయ్యారు. కర్ణాటక చెందిన సిహెచ్ విజయశంకర్ మేఘాలయ గవర్నర్ అయ్యారు. ఓంప్రకాష్ మాథూర్ సిక్కిం గవర్నర్ అయ్యారు. హరిబాబు కిషన్ రావు రాజస్థాన్ గవర్నర్ అయ్యారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కె కైలాసనాథన్ని రాష్ట్రపతి నియమించారు. అదే సమయంలో అస్సాం గవర్నర్గా ఉన్న గులాబ్ చంద్ కటారియా అని పంజాబ్ గవర్నర్గాని చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా కూడా కలిపి ఉంటారు, బదిలీ అయ్యారు. అస్సాం గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ నియమించారు. ఆయనకి అదనంగా మణిపూర్ బాధ్యతల్ని అప్పగించారు.